హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ శరీరంలో వేడిని తగ్గించి అరుగుదలను పెంచే ఇన్స్టెంట్ మసాలా మజ్జిగ పొడి. ఈ మజ్జిగ పొడి తయారు చేసుకోవడానికి ఏమేం కావాలో చూసేద్దామా మరి. ధనియాలు అరకప్పు, జీలకర్ర అరకప్పు, రాళ్ళ ఉప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు గుప్పెడు, పుదీనా గుప్పెడు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, శొంఠి 10 గ్రాములు, ఆమ్చూర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టీ స్పూన్. ఈ మసాలా మజ్జిగ పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ధనియాలు వేసి లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలి. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత మిరియాలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. మిరియాలు కొద్దిగా వేగిన తర్వాత వాము వేసి కొద్దిగా వేయించుకోవాలి. వాము కొద్దిగా వేగిన తర్వాత శొంఠి వేసి కొద్దిగా వేయించుకుని ఒక ప్లేట్లోకి వేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు వేడిగా ఉండగానే ఇంగువ వేసుకోవాలి. ఈ మసాలాల వేడికి ఇంగువ కూడా వేగిపోతుంది. ఇప్పుడు ప్యాన్లో కరివేపాకు, పుదీనా వేసి డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా చేతితో నలిపితే పొడి అయ్యే వరకు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి వేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు రాళ్ళ ఉప్పు కూడా వేసి ఈ మసాలాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఆమ్చూర్ పౌడర్ వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇలా మెత్తని పొడిగా చేసుకున్న తర్వాత జల్లెడలో వేసుకు జల్లించుకోవాలి. జల్లెడపైకి ఏమన్నా బరకగా మిగిలిపోతే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ పొడి ఇలా మెత్తగా ఉండాలి. బరకగా ఉంటే మజ్జిగ కలుపుకునేటప్పుడు గ్లాసులో కిందకి దిగిపోతుంది. ఇప్పుడు ఈ పొడిని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే 3-4 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా పొడితో మజ్జిగ ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు పెరుగు వేసుకుని కప్పు పెరుగుకి 1 టేబుల్ స్పూన్ పొడి వేసుకుని కవ్వంతో ముక్కలు లేకుండా బాగా చిలుక్కోవాలి. ఇప్పుడు కప్పు పెరుగుకు 3 కప్పులు వాటర్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. శరీరంలో వేడిని తగ్గించి అరుగుదలను పెంచే ఇన్స్టెంట్ మసాలా మజ్జిగ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.